నంద్యాల జిల్లా జ్ఞానపురంలో నూతనంగా ప్రారంభించిన న్యూ లుక్ టైలరింగ్ అండ్ డిజైనింగ్ వర్క్ షోరూమ్ ను భారతీ గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థల అధినేత నాగేశ్వరరావు, భారతీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ అనిత, డాక్టర్ ఆశలలిత చేతుల మీదుగా ప్రారంభించారు. ఇందులో భాగంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానం అంటూ మహిళలు తలుచుకుంటేనే జరగనిది ఏదీ లేదంటూ నిరూపించాలని చెప్పారు. షోరూమ్ ఓనర్ మాట్లాడుతూ మహిళలకు ధైర్యం ఇచ్చి వాళ్ళు వారి సొంత కాళ్ళ మీద నిలబడేలా చేయాలని, ఎలాగైనా ఉన్నత స్థాయికి రావాలని కోరారు. ఓనర్ రామేశ్వర గారు ఎంతో ఆదర్శంగా మిగతా వాళ్ళకు కూడా ఉండాలని, ఆడవారు ఇంటికే పరిమితం కాకుండా ఈ ఉమెన్స్ డే స్పెషల్గా ఇది 2వ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. మొదటి బ్రాంచ్ వచ్చి వెంకటేశ్వర కాలనీలో రామేశ్వర గారికి, ఇది 2వ బ్రాంచ్ జ్ఞానాపురంలో ఇక్కడ స్టార్ట్ అయింది. కాబట్టి ఈమె ఇదే సిటీలో ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈమెను ఆదర్శం తీసుకొని మహిళలు ఇంకా వెరైటీ బిజినెస్ స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు గణేష్ ప్రయాస్ జ్ఞానాపురంలో చిన్న చర్చలుగా న్యూ లుక్ బొటిక్ సెంటర్ ఒకటి ఓపెన్ చేశారు. చాలా ఆధునికంగా మంచి డిజైన్స్ అవి డిజైన్ చేస్తున్నారు. కంప్యూటర్ అదే ఫ్యాషన్ డిజైన్స్ అన్నీ చేస్తున్నారు. హాస్పిటల్ ఓపెనింగ్కి విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బొటిక్ బాగా అభివృద్ధి చెంది ఇంకా ఇటువంటి సెంటర్లు ఎన్నో ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నంద్యాలలో ఉన్నటువంటి దానిషా మరియు ఫయాజ్ అనేటువంటి దంపతులు న్యూ లుక్ ఫ్యాషన్ బొటిక్ అనేటువంటి టైలరింగ్ షాప్ను ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వీళ్ళు ఈసీ కాలనీలో ఒక షాప్ రన్ చేస్తున్నారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారు జ్ఞానాపురంలో కూడా మరి యొక్క బ్రాంచ్గా ఒక షాప్ను ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఓపెనింగ్ రాఫా హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ ఆశాలత గారిని ముఖ్య అతిథిగా ఈ యొక్క ప్రోగ్రాంకి ఆహ్వానించడం జరిగింది. సో వారు రిబ్బన్ కటింగ్ ఓపెన్ చేసి ఈ యొక్క షాప్ని ప్రారంభించినారు. ఈ షాప్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే